హలో అండి, వెల్కమ్ టు కలర్ఫుల్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సిరుకూర కోడిగుడ్డు కాంబినేషన్తో తాలింపు చేయబోతున్నామండి. ఈరోజు నేను 3 కట్టలు సిరాకు తీసుకున్నానండి. మనకు 3 కట్టలు అయితే బాగా సరిపోతుంది. వీటిని సన్నగా తరుక్కొని 3 సార్లు బాగా కడిగి నేను ఒక గిన్నెలో వేసేసుకున్నానండి. అప్పుడు మనం నీట్గా ఆకంతా ఇసుక లేకుండా నీట్గా వచ్చేస్తుంది. అట్లాగే నేను చిన్నులపాయలు 2 గడ్డలు ఇట్లా ఒలిచి పెట్టుకున్నానండి. చిన్నులపాయలు కొంచెం ఉప్పు, కారము, చిన్నులపాయలు 3 వేసి రోట్లో ఇట్లా పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక బాల పెట్టేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. మనము 2 ఆనియన్స్ అనేది సన్నగా తరిగి వేసుకోవాలండి. అలాగే మనము చున్నులపాయలు కారం పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇట్లా సైడ్గా అనుకొని మధ్యలో వేసేసుకున్నాం అనుకో చాలా బాగా వేగిపోతుంది. వీటిని అన్నిటినీ బాగా కలిసిపోవాలండి. కొంచెము ఆనియన్స్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వీటిని మొత్తం బాగా వేయించాలి. మనము దగ్గరే ఉండి ఎంత కలిపితే అంత బాగా వస్తుందండి. అలాగే సిరుకూర మనము కోసి కడిగి పెట్టుకున్నాం కదండి, అవి కూడా ఆకు అంతా మనం దీంట్లోకి వేసేసుకోవాలి. చూడండి, ఆకు అంతా వేసేసుకున్నాం. దీన్ని బాగా కలిపేసుకుందామండి. ఆనియన్స్ అలాగే చున్నులపాయల పేస్టు, ఈ ఆకుకూర మొత్తం బాగా దగ్గరగా అయిపోయేంత వరకు మనం కలపాలండి. దీంట్లోంచి కొంచెం వాటర్ వస్తుంది, అంతవరకు మనం కలపాలి. కొంచెం పసుపు వేసుకొని కూడా ఒకసారి మనం బాగా కలిపేసుకుందామండి. ఒక 5 మినిట్స్ ఒక మూత పూసి పెట్టేద్దామండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది. చూడండి, ఆకుకూరలోంచి వాటర్ అంతా ఇంకిపోవాలండి, అంతవరకు ఉంచాలి. చూడండి, మనం కలుపుతుంటే వాటర్ అంతా అసలు ఎక్కడ లేకుండా వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము కోడిగుడ్లు వేసుకోవాలండి. ఆకుకూర అంతా ఇట్లా పక్కకు సైడ్ అనుకొని మధ్యలో కోడిగుడ్లు వేసుకోవాలి. నేనైతే 3 తీసుకున్నానండి. 3 కోడిగుడ్స్ అయితే సరిపోతుంది. వీటిని బాగా పలగలు కొట్టుకొని దీంట్లో మధ్యలో వేసేసుకోండి. మధ్యలో వేసుకుంటే మనకి కొంచెము బాగా తొందరగా వేగుతాయి అన్నమాట. ఈ సిరుకూర కోడిగుడ్డు కాంబినేషన్ ఫ్రై సూపర్గా ఉంటుందండి. మనం చపాతీలకు కానీ రైస్లకు కానీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఉత్త ఆకుకూర తినని వాళ్ళు ఇలాగ మనం కోడిగుడ్డు కాంబినేషన్తో చేసి పెడితే చాలా సూపర్ టేస్టీగా ఎంజాయ్ చేసుకుంటా చాలా ఆసమ్గా తినేస్తారండి. చూడండి, మనము కోడిగుడ్డుని కూడా మొత్తం ఆకుకూర మొత్తం కలిపేయాలి. ఇప్పుడు ఈడనే మనము దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేయాలండి. ఈ గుడ్డు అంతా పచ్చిగా లేకుండా ఆకుకూర మొత్తం అంతా బాగా కలిసిపోవాలి. చూడండి, అసలు అంత పొడిగా అయిపోతుంది. కోడిగుడ్డు కూడా ఫ్రై అయిపోతుంది చిన్నగా. ఇట్లా బాగా పొడి అయ్యేంత వరకు మనము కలుపుతూనే ఉండాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసేసుకుందాం. చూడండి, అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంతే అండి, సిరుకూర కోడిగుడ్డు కాంబినేషన్ ఫ్రై సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు సూపర్ ఎంజాయ్గా ఆసమ్గా తినేస్తారండి. ఆకుకూర తినని వాళ్ళు కూడా మనం ఇట్లా కోడిగుడ్డు వేస్తే వాళ్ళు సూపర్గా తినేస్తారు అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేయండి ప్లీజ్ అండి. ఓకే అండి, బాయ్.